అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుల సంఖ్యపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. కనీసం 50 స్థానాల్లో బరిలోకి దిగుతామని చెప్పారు. Honorable Minister Saab had said about MIM having 7 seats. Sir, I have taken a very serious note of his comment which he has passed on MIM, and I assure him that I am going to make sure that I talk to my party president and see that we contest more seats in the coming election, and we come not in the number of 7, but I'll make sure that we come in the number of at least 15 next time by contesting at least 50. I will make sure that my party president agrees for this, and if he agrees, I'm sure we will have more number of MIM legislatures here and who will work together once again with the Bharat Rashtra Samiti. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఓ రకంగా చూసినట్లయితే బీఆర్ఎస్కి ఒక హెచ్చరిక లాంటి కమెంట్స్ చేసినట్లు అనుకోవచ్చా అక్బరుద్దీన్వి? సిద్ధు, ఈ ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తే ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్షాలకు అధికార పక్షానికి మధ్య కొంత గొడవ ఉంటుందని భావించినప్పటికీ మిగతా పార్టీలతో పోలిస్తే ఎంఐఎంకు సంబంధించిన ఓవైసీ చాలా గట్టిగా ప్రశ్నించారు. చాలా అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అది చాలా డిలే జరుగుతుంది. ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్ ఆశించిన స్థాయిలో చేయట్లేదు. కనీసం ఎమ్మెల్యేలను కలిసే అవకాశం కూడా ఉండట్లేదు. ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతామని కేటీఆర్ చాలా సందర్భాలు చెప్పినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదని కామెంట్ చేయడం, దానికి కౌంటర్ గా కేటీఆర్ ఒక కామెంట్ చేస్తారు. ఇంతసేపు ఓవైసీ మాట్లాడుతున్నారు, కేవలం 7 సభ్యులు ఉన్న ఓవైసీ ఇంతసేపు మాట్లాడితే దాదాపు 90 మంది సభ్యులున్న మేమెంతసేపు మాట్లాడాలని ఒక కామెంట్ చేసిన సందర్భంగా దానికి కౌంటర్ గా ఈ రకమైన కామెంట్ ఓవైసీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము 50 స్థానాల్లో పోటీ చేస్తాం, కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి తాను అసెంబ్లీలో అడుగు పెడతారని ఆయన కామెంట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాసేపటికి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఓవైసీ ఎందుకు ఈ ప్రకటన చేశారు, ముఖ్యంగా ఎవరికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన 50 స్థానాల్లో పోటీ చేశానని చెప్పని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఓవైసీకి కేటీఆర్ కి మధ్య ఉదయం నుంచి కూడా అసెంబ్లీ వేదికగా ఇద్దరి మధ్య హాట్ గా కొంత కామెంట్ జరిగినాయి. ఓవైసీ చాలా విషయాల్లో ప్రభుత్వం తీరును మెచ్చుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం చాలా విషయాల్లో హామీలు అయితే ఇస్తుంది. ముఖ్యమంత్రి చాలా విషయాల్లో నేను నిధులు కేటాయిస్తానని చెప్తున్నప్పటికీ వాటిని చేయట్లేదని చెప్పారు. ఆ అంశాలను ఆయన ఓవైసీ పదే ప్రస్తావించారు. ఒక దశలో కేటీఆర్ ఒక లైన్ ముందుకు వెళ్లి మీరు కేవలం 7 సభ్యులే ఉన్నారన్న ఆ కామెంట్ కి సంబంధించి కొంత ఓవైసీ హట్ అయినట్టుగా కనిపించింది. అందుకోసమే చర్చ ముగింపు సందర్భంగా ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. మీరు తక్కువ మంది సభ్యులు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి 15 మంది ఎమ్మెల్యేలతో తాను అడుగు పెట్టారని కామెంట్ చేయడం ఇటు అసెంబ్లీలోనూ అటు బయట రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఓకే నరసింహారావు.